ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల జీవోను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. మంత్రి సత్యకుమార్తో ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జూడాల్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో సంచలనాన్ని సృష్టించిన గంజాయి ఇష్యూపై గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి సాక్షులను విచారించారు. అయితే ఎలాంటి ప్రకటన చేయకుండానే పోలీసు ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కమిషన్లో అవినీతి గురించి హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు. నల్గొండ జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఇవాళ అన్ని విద్యా సంస్థలు బంద్ను పాటించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం పిలుపునిచ్చింది. విద్యా సంస్థలో పనిచేసే సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనం పాటించాలని కోరింది. స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, స్టూడెంట్స్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. హంద్రీనివాలో నీరున్నా పంటలకు ఎందుకు అందించడం లేదని అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ సిమెంట్ షాపు విషయంలో ఇరు వర్గాలపై కేసులు నమోదవగా అందులో ఒక వర్గానికి స్టేషన్ బెయిల్ ఇప్పించడానికి ఎస్ఐ ఆంజనేయులు లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దేశ ప్రగతికి మూలాధారమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు ఆయన. సోరెన్ సర్కార్ కు జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. పాకిస్తాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అత్యవసర వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాలన్న సుప్రీం ఆదేశాలతో రావల్పిండిలో అదియాలా జైలు నుంచి ఇస్లామాబాద్ లో షీఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలించారు. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్షిప్ పథకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పీవీ సింధుకి నిరాశ ఎదురైంది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ వాంగ్ జీతో జరిగిన మ్యాచ్లో సింధు ఓడిపోయింది. హాకీ ప్రపంచ కప్లో ఉమెన్స్ టీం రెండో రౌండ్కు అర్హతను సాధించింది. పూల్ డీలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించింది. లీగ్ డస్లో ఒక విజయం, 2 డ్రాలతో ముగించిన భారత్తో పాటు 2 విజయాలు సాధించిన చైనా కూడా ముందంజ వేసింది.